నిజంగా గోదావరిలో పుట్టాలంటే అదృష్టం ఉండాలి మామ. ఆ వ్యూస్‌కి నిజంగా ఫిదా అయిపోవచ్చు. రీసెంట్‌గా చిన్న వర్క్ వల్ల నేనైతే రాజమండ్రి అయితే వెళ్ళాల్సొచ్చింది. సో, నేను రాజమండ్రికైతే నేను ఆర్టీసీ మీదైతే వెళ్తున్నాను. నిజంగా ఎంతమంది జనాలు మామ, అసలు సీట్లు కూడా ఉండట్లేదు. ఇంక అలా రావులపాలెం అయితే రీచ్ అయ్యానో లేదో నిజంగా చీమల్లో ఉన్నారు మామ జనమైతే. ఈ ప్లేస్ తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంక అలా మా జర్నీ అయితే రాజమండ్రి కంటిన్యూ అవుతూ ఉంది. ఇంక రాజమండ్రి రీచ్ అయ్యాక మేమైతే ర్యాపిడో పట్టుకుని మాకు తెలిసిన అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. నిజంగా గోదావరిలో పుట్టాలంటే అదృష్టం ఉండాలి మామ. ఆ వ్యూస్‌కి నిజంగా ఫిదా అయిపోవచ్చు. ఇంకా ఇంటికి రీచ్ అయ్యాక మరలా మేమైతే మలిగి సత్రంకైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే బ్రాహ్మణ సేవా ట్రస్ట్‌లో చిన్న వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసుకోవడానికైతే వచ్చాము. ఇంకా ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకునేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. సో, ఇంక మరలా మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఈ లొకేషన్‌కొచ్చాక ఆ శివయ్యని అలా చూస్తూ ఉండిపోవచ్చు. అంత బావుంటుంది ఈ లొకేషన్‌లో శివయ్యను చూడడానికి. మరలా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేమైతే ర్యాపిడో బుక్ చేసుకొని బస్ స్టాండ్‌కైతే రీచ్ అయ్యాము. ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉండగానే మన అమలాపురం బస్సు కూడా రానే వచ్చింది. ఇంక బస్ అయితే ఎక్కేసాను. ఇంకా నైట్ చూపించడానికి కూడా ఏమీ లేదు మామ. అందుకోసం ఈ వీడియో ఇక్కడితోటైతే ఎండ్ చేస్తున్నాను. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.